పాషా సొల్యూషన్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు భూతత్వ యోగము అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూతత్వ యోగంలో భూతత్వానికి సంబంధించి మానవ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు స్టమక్, స్ప్లీన్. 7 AM నుంచి 9 AM స్టమక్ టైం, 9 AM నుంచి 11 AM స్ప్లీన్ టైం. ఈ సమయంలో ఆ అవయవాలలోకి సమృద్ధిగా జీవశక్తి ప్రసరిస్తూ ఉంటుంది. మీరు ఒకసారి గమనించగలిగితే ఉదయం 7 నుంచి 9 వరకు స్టమక్ టైం ఉంది. ఆ టైంలో మీరు మంచి అల్పాహారం తీసుకోవచ్చు, అంటే ఆహారాన్ని తీసుకునే టైం. మరలా స్మాల్ ఇంటెస్టైన్ టైం చూడండి, 1 PM నుంచి 3 PM అంటే మధ్యాహ్న భోజన సమయం. ఇవి రెండు చూడండి, అంటే ప్రకృతి నియమాలకు అనుగుణంగానే ఉదయం మధ్యాహ్నం అనే ఈ ఆహారాన్ని భుజించడం అనేటటువంటి ప్రక్రియ ప్రకృతి నుంచే వచ్చిందనే విషయం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు మనం వాయుతత్వ యోగంలో బ్రహ్మముహూర్తం గురించి మాట్లాడుకున్నాం. 3 PM ఆ టైంలో 3 AM నుంచి 5 AM వరకు. అంటే ఇప్పుడు మనం ఈ సమాజంలో పెద్దలు పెట్టినటువంటి నియమాలన్నీ ప్రకృతి నియమాలే. ప్రకృతి ఆధారంగా మానవ శరీరంలో ఏం జరుగుతాయో తెలుసుకొని ప్రకృతి పరంగా ఈ బాహ్యంలో ఏం జరుగుతాయో తెలుసుకొని దానికి అనుగుణంగా ఏ కాలాలలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ సమయాలలో ఎలా భుజించకుండా ఉండాలి అనే విషయాలు అన్నీ ప్రకృతి ఆధారంగానే చెప్పారనే విషయం మీకు ఈ వీడియో ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ భూతత్వానికి సంబంధించినటువంటి ఈ యోగం అంటే కలయిక, అంటే మీరు భూతత్వంగా మారిపోవడమే. ఈ పంచతత్వాలకు అనుగుణంగా పంచతత్వాలుగా మీరు మారిపోతే ఆ పంచతత్వాల్లోంచి ఆత్మతత్వం వైపు మీరు మారగలుగుతారు. అసలు సిసలైనటువంటి ఆ తత్వాన్ని అర్థం చేసుకొని జీవించే ప్రయత్నం చేస్తే ప్రకృతి మహత్తు మీకు అర్థమవుతుంది. జీవితం ఎంత సునాయాసమో మీకు అర్థమవుతుంది. ఎందుకు మీ జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ పంచభూతాల అసమతుల్యత వల్లనే. ఇప్పుడు 2 అవయవాలు బ్యాలెన్సింగ్గా ఉండాలని ప్రతిసారి చెప్తున్నాను. ఇక్కడ బ్యాలెన్సింగ్ అంటే అర్థం ఏంటంటే స్త్రీ పురుష అవయవాలు, అంటే స్త్రీ పురుష శక్తులు బ్యాలెన్స్గా ఉండాలి. పురుషతత్వం ఎక్కువైనా ప్రమాదం, స్త్రీతత్వం ఎక్కువైనా ప్రమాదం. ఈ రెండిట్లో ఏది తక్కువైనా ప్రమాదమే. 2 బ్యాలెన్స్గా ఉన్నప్పుడే ఆ తత్వం మీ జీవితంలోకి వస్తుంది. ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. భూతత్వం ఎప్పుడైతే మీ జీవితంలో బ్యాలెన్సింగ్గా ఉంటుందో మీ జీవితంలో అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతాయి. ప్రాథమికంగా మీరు ఈ సమయాల గురించి మాత్రమే చెప్తూ, ఈ సమయాలను మీరు ఆచరించి ఆ సమయాలలో ఆ తత్వానికి సంబంధించిన శక్తి మీరు పెంచుకుంటున్న కొద్దీ, మీరు ఆచరిస్తున్న కొద్దీ నాకు మరింత సమాచారం ఇవ్వాలనిపిస్తుంది, ఆ స్ఫూర్తి కలుగుతుందని మీకు గతంలోనే చెప్పాను. ఆచరణకు మాత్రమే విలువ. మీరు విని 10 మందికి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. మీరు ఆచరించండి. ఆ సమయం మీకు తెలియజెప్పడం జరిగింది. ఆచరించండి, దాని మీద ధ్యాస పెట్టండి. ధ్యాస అంటే ప్రత్యేకంగా మీరు పనులు చేసుకుంటూనే ఈ సమయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అంటే స్టమక్ టైం, అంటే దాని మీద ధ్యాస పెట్టండి. మనసులో దానికి కృతజ్ఞత చెప్పుకోండి. థ్యాంక్ యూ స్టమక్ అనుకోండి. అంతే. మీ భాష మీ ఇష్టం. మీరు ఎవరితో క్షమాపణలు అడిగేటప్పుడు ఎలా అడుగుతారు, కృతజ్ఞతలు చెప్పేటప్పుడు ఎలా చెప్తారు, మీ భాష. అందుకే ప్రత్యేకంగా ఇలా అనుకోండి, అలా అనుకోండి అనే ప్రయత్నం మాత్రం నేను చేయదలుచుకోవట్లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి 850 కోట్ల మందిలో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి శైలి. ఆ శైలిలోనే మీరు ఎలా అడుగుతారో అలాగే అడగండి, ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి. మీ మాటలకే అవి రెస్పాండ్ అవుతాయి, ఎందుకంటే మీలో ఉన్నాయి కాబట్టి. నమస్తే.